స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొత్త కాపురం 5వ భాగం. అమ్మా దీప్తి, తప్పమ్మా, భర్తపై చెయ్యి ఎత్తకూడదు. అంటే మీ అబ్బాయి కొడుతున్నా చూస్తూ ఊరుకోవాలా? అలా అని కాదమ్మా, భర్తని గౌరవించడం మన సాంప్రదాయం. ఓహో, అలా అని మొగుడు కొడుతున్నా నోరు మూసుకొని పడుండడానికి మేం మీలా పాతకాలపు ఆడపిల్లలం కాదు. మాకంటూ ఆత్మాభిమానం ఉంది. ఒరేయ్ వంశీ, ఆడపిల్ల మీద చేయి చేసుకునే సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావురా? ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. అది కాదు నాన్న, తను అమ్మని ఎంత మాట అందో తెలుసా? ఆ మాత్రానికి అమ్మాయిని కొట్టబోతావా? ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. సారీ దీప్తి. చూడండి, మొగుడు మమ్మల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం. అలా కాదని పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదు అని దీప్తి కోపంగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వంశీ కూడా మౌనంగా వెళ్ళిపోతాడు. ఏంటయ్యా, ఎప్పుడూ లేనిది మన ఇంట్లో ఈ మనస్పర్ధలేమిటి? ఇంతకుముందు ఎంత బాగుండేవాళ్ళం అందరం. చూడు, సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా? ప్రతి కుటుంబంలోనూ ఉండేవే. అవేదో పెద్ద గొడవలన్నట్టు వాటినే తలుచుకుంటూ నీ మనసు పాడు చేసుకోకు. 2 రోజులు పోతే అంతా అవే సర్దుకుంటాయి. సారీ దీప్తి, అమ్మ నువ్వు అలా అనేసరికి కోపం తట్టుకోలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఓహో, అంటే తమరికి కోపం వస్తే ఆలోచన లేకుండా ఇష్టానికి కొట్టడం, తర్వాత కోపంలో అనుకోకుండా జరిగిపోయిందని క్షమాపణ అడగడం, అంతా మీ ఇష్టమే. మాకంటూ ఏ ఇష్టం ఉండదు. మీరు చెప్పిన నెటికి గొర్రెలా తలోపాలి, అంతేగా? నా ఉద్దేశం అది కాదు. నువ్విలా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేమి చేయలేను. ఇక ఆ రోజు రాత్రి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఏమీ మాట్లాడుకోరు. మౌనంగా ఎవరి మానాన వాళ్ళు భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుండిపోతారు. మరోవైపు విజయమ్మ ఇంట్లో, ఒరే, బోలెడంత డొనేషన్ కట్టి పట్నంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించాను. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో. చెడు సావాసాలు బట్టి చదువుని ఆశ్రద్ధ చేయకో. అలాగే అమ్మా. అది విన్న గోపాలం, డొనేషన్ కట్టడమేంటే? మీ బంధువులకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఎవరో ఆ కాలేజీలో పనిచేస్తున్నాడని అతన్ని బ్రతిమిలాడి తక్కువ ఫీజుకి సీట్ ఇప్పించారన్నావుగా. అయినా డొనేషన్ కట్టేంత డబ్బెక్కడిది? వెంటనే విజయమ్మ తమాయించుకొని, అబ్బా, అదే లేవయ్యా, ఇలా చెప్తే వాడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చదువుతాడని చెప్పాను. డొనేషన్ లేదు, ఏమీ లేదు. నీకు ప్రతిదానికి అనుమానమే. అమ్మా, సీట్ అయితే ఎలాగోలా ఇప్పించావు, మరి ఉండడం ఎలాగే? ఆ హాస్టల్లో చేరాలంటే బోలెడంత డబ్బు కట్టాలి. కొడుకు అడుగుతున్నాడుగా, అదేదో చూడండి. సీట్ ఇప్పించిన దానివి హాస్టల్లో చేర్పించలేవా? ఆ ఫీజు మాట్లాడేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఇక హాస్టల్లో ఎక్కడ చేర్పించను? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలంటే ఎక్కడని చావను. మీరే ఏదో ఒకటి ఆలోచించండి. ఈ టొంక తిరుగుడంతా ఎందుకు? నీ మనసులో ఏదో ఉండే ఉంటుందిగా, మరెందుకు ఆలస్యం? అది బయటకు గక్కు. కక్కడానికి ఏముందంట? నీ కూతురు పట్టణంలోనే ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని అడుగు. ఏ, నీకు మాత్రం కూతురు కదా, నువ్వు అడగలేవా ఏంటి? అంటే ప్రతిదీ నేనే అడగాలా? తమరేమి పట్టించుకోరా? ఈ ఒక్క విషయంలో మీరే అడగండి. సరే, అడుగుతానులే. అయినా ఇందులో ముందే అడిగేదేముందిలే. వాడిని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత నేరుగా నీ కూతురింటికి తీసుకుని వెళ్ళి విషయం వివరించి వదిలేసి వస్తే సరిపోతుంది. సరే, అలాగే చేస్తానులే. కానీ ఊరికే జోరీగలాగా చెవిలో నసబెట్టకు. మీకు నా మాటలు ఎప్పుడు బాగున్నాయి కనుక ఇప్పుడు అనుకోవడానికి. ఒరే, ఇక మీ అమ్మ ఇలా వాగుతూనే ఉంటుంది కానీ పద, ఆ బ్యాగ్ తీసుకో, బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. ఒరే నాన్న, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే ఫోన్ చేయి. అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తా ఉండు. అలాగే అమ్మా. తల్లి కొడుకులేంటా గుసగుసలు? ఈరోజు బయలుదేరేదేమైనా ఉందా లేదా? నువ్వాన్ని వదిలితే మేం బయలుదేరతాం. ఇక తల్లికి టాటా చెప్పి కమల్ తండ్రితో పట్నానికి బయలుదేరతాడు. దీప్తి తన గదిలో ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. దీప్తి, ఈరోజు నిన్ను ఆఫీస్కి కారులో నేను డ్రాప్ చేస్తానులే. నువ్వు రెడీ అవుతూ ఉండు, ఈలోగా నేను స్నానం చేసి వస్తాను. వంశీకి ఏ సమాధానం చెప్పదు దీప్తి. వంశీ స్నానానికి వెళ్తాడు. అప్పుడే గదిలోకి వస్తుంది శాంతమ్మ. అమ్మా దీప్తి, టిఫిన్ రెడీ చేశాను.
నువ్వొస్తే వడ్డీ చేస్తాను. ఇదిగో మధ్యాహ్నానికి నీకు భోజనం బాక్సు. అని దీప్తికి ఇవ్వబోతుంది. దీప్తి అది తీసుకోదు. అమ్మా దీప్తి, నిన్నే బాక్స్ తీసుకోమ్మా. అయినా సరే దీప్తి ఏమీ మాట్లాడదు. తానేమీ విననట్టు, పిలిచేది తనని కాదన్నట్టు ప్రవర్తిస్తూ రెడీ అవుతూ ఉంటుంది. హాల్లో ఉన్న రాఘవయ్య అదంతా గమనిస్తూనే ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉండగా తలుపు తెరిచి చూస్తాడు. ఎవరు బాబు నువ్వు? డెలివరీ బాయ్ని సార్. టిఫిన్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. టిఫిన్ డెలివరీ ఇవ్వడమేంటయ్యా? నువ్వేదో పొరబడి వేరే అడ్రస్కి వచ్చినట్టున్నావు. లేదండి, ఈ అడ్రస్ నుంచే మాకు ఆర్డర్ వచ్చింది. దీప్తి గారు ఆర్డర్ చేశారు అని చెప్పగానే రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. ఈలోగా దీప్తి అక్కడికి వస్తుంది. దీప్తిని నేనే, ఆర్డర్ ఇలా ఇవ్వండి అని డెలివరీ బాయ్ నుండి ఆర్డర్ తీసుకుంటుంది దీప్తి. అక్కడి నుండి డెలివరీ బాయ్ వెళ్ళిపోతాడు. శాంతమ్మ, రాఘవయ్య ఇద్దరూ ఆశ్చర్యపోయి మౌనంగా అలాగే చూస్తూ ఉంటారు. దీప్తి పార్సిల్ ఓపెన్ చేసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. బాత్రూంలో నుండి బయటకొచ్చిన వంశీ దీప్తి కనిపించకపోయేసరికి, అమ్మా దీప్తి ఎక్కడా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయింది. అదేంటి, నేను డ్రాప్ చేస్తానని తనకి చెప్పాను కదా, అయినా అలా వెళ్ళిపోవడం ఏంటి? మనిషి మాటంటే లెక్కలేదా తనకి? అని వంశీ కోపడతాడు. కొడుకు కోపాన్ని గమనించిన రాఘవయ్య వెంటనే చల్లార్చే ప్రయత్నంగా, ఆఫీసులో ఏదో అర్జెంటు మీటింగ్ ఉందంటరా, ఆఫీస్ వాళ్ళు ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని, త్వరగా వెళ్ళాలని ఈ విషయం నీకు చెప్పమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికే ఎందుకంత కోపం? హో అలాగా, నేనే కొంచెం ముందుగా రెడీ అయి ఉంటే బాగుండేది. సర్లే, నేను కూడా వెళ్ళొస్తానమ్మా. టిఫిన్ చేసి వెళ్ళరా? లేదమ్మా, దీప్తి ఇప్పుడే వెళ్ళిందన్నారు కదా, ఒకవేళ బస్టాండ్ దగ్గర ఉందేమో, వెళ్ళి తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, నేను బయట తింటానులే అని తల్లి దగ్గర మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ తీసుకుని హడావిడిగా బయలుదేరిపోతాడు. వంశీ వెళ్ళేసరికి దీప్తి అప్పుడే బస్ ఎక్కి వెళ్ళిపోవటం చూస్తాడు. చా, నేను కొంచెం ముందొచ్చుంటే బాగుండేది అని అనుకొని ఆఫీస్కి వంశీ వెళ్ళిపోతాడు. ఉదయం మిస్ అయ్యాను, కానీ ఈవినింగ్ ఎలాగైనా దీప్తిని పికప్ చేసుకోవాలి. సరదాగా అట్నుంచట్టు సినిమాకి తీసుకెళ్తాను అని బుక్ మై షోలో టికెట్స్ కూడా బుక్ చేస్తాడు. గోపాలం కొడుకు కమల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత సాయంత్రానికి ఇద్దరూ కలిసి నేరుగా దీప్తి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూతురికి ఫోన్ చేస్తాడు. తండ్రి ఫోన్ రాగానే దీప్తికి ఎంతో ఆనందం వేస్తుంది. నాన్నా ఎలా ఉన్నారు? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్నా. ఏమిటి నాన్న విషయం? ఏం లేదమ్మా, నేనిప్పుడు మీ ఆఫీస్ బయటే ఉన్నాను. తమ్ముడిని కాలేజీలో జాయిన్ చేశాను. నీతో ఓ విషయం మాట్లాడిపోదామని వచ్చాను. అలాగా, సరే క్యాంటీన్ దగ్గర ఉండండి నాన్న, నేను వస్తున్నాను అని కొద్దిసేపటికి క్యాంటీన్కి వెళ్తుంది దీప్తి. గోపాలం కూతురికి విషయాన్ని వివరిస్తాడు. నీకిబ్బంది లేకపోతేనే చెయ్యి తల్లి, లేదంటే వద్దు. ఇందులో ఇబ్బంది ఏముందిలే నాన్న, అలాగే వాడు చదువుపోయే వరకు నా దగ్గరే ఉంటాడులే. థ్యాంక్స్ అక్క. సరేనమ్మా, నేను ఇంక బయలుదేరుతాను. అదేమిటి నాన్న అప్పుడే వెళ్తానంటారు? ఈరోజు ఉండండి, రేపు వెళ్దురు గాని. సరేనమ్మా. పదండి నాన్న, అలా సరదాగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. హోటల్కి ఎందుకమ్మా, ఇల్లుండగా. ఇంట్లో ఎప్పుడు తినేదే కదా నాన్న, సరదాగా బిర్యానీ తిందాం. హై బిర్యానీ అని కమల్ లొట్టలు వేస్తాడు. అలా అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపట్లో దీప్తి ఆఫీస్ టైం అయిపోతుంది, త్వరగా బయలుదేరాలి అని కారులో బయలుదేరి దీప్తి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి దీప్తి రాదు. ఇదేంటి, ఆఫీస్ టైం అయిపోయి చాలాసేపైనా దీప్తి ఇంకా బయటకు రాలేదు అని వంశీ దీప్తికి ఫోన్ చేస్తాడు. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేస్తాడు, అయినా లిఫ్ట్ చేయదు. ఎవరమ్మా అదే పనిగా ఫోన్ చేస్తున్నారు? ఆఫీస్ వాళ్ళే నాన్న. మరి మాట్లాడమ్మా. పర్వాలేదులే నాన్న, తర్వాత మాట్లాడతాను. ఎప్పుడు ఉండే గోలేలే, మీరు తినండి. అక్క, బిర్యానీ చాలా బాగుంది. ఇంకొకటి తెప్పించనా? చాలక్క. ఇదేంటి, దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని వంశీ దీప్తి వాళ్ళ ఆఫీస్ రిసెప్షన్లోకి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తాడు. మేడం గారు ఈరోజు ఆఫీస్ నుండి రోజు కంటే ముందుగానే వెళ్ళిపోయారు సార్. ఓకే థ్యాంక్స్ అని చెప్పి కారు దగ్గరికి వస్తాడు వంశీ. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందా అని అనుకుని తండ్రికి ఫోన్ చేస్తాడు. నానా,
దీప్తి ఇంటికొచ్చిందా? లేదురా. అవునా? ఏమైందిరా? ఏం లేదన్నా, ఉంటాను అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందయ్యా? ఏమోనే, ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. ఇదేంటి, దీప్తి ఆఫీస్లో లేదు, ఇంటికి వెళ్ళలేదు, మరోవైపు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, మరెక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కోడలేదురా? తెలీదన్నా, ఆఫీస్లో లేదు, ఫోన్ చేస్తే తీయటం లేదు. ఓరేయ్, రోజులు అసలే బాగోలేదు. అమ్మ ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉందేమో. భయపడాల్సిన పనేమీ లేదులేమ్మా. తన ఆఫీస్ కొలీగ్స్తో కలిసి బయటికెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిలే, కంగారు పడకండి. అలా చాలాసేపు దీప్తి కోసం ఎదురు చూస్తారు. చీకటి కూడా పడిపోతుంది. ఒరే అబ్బాయి, నాకెందుకో కొంచెం భయంగా ఉందిరా. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరారా అని అంటూ ఉండగానే దీప్తి తండ్రి తమ్ముడితో కలిసి ఇంటికొస్తుంది. రాత్రి గొడవ జరగటం, ఈరోజు సడన్గా గోపాలం ఇంటికి రావడంతో వంశీ, రాఘవయ్య, శాంతమ్మ అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి, రాత్రి ఇంట్లో గొడవైందని వాళ్ళ నాన్నని తీసుకొచ్చిందా? బావున్నారా మామయ్య? బావున్నాను బాబు. రండన్నయ్య గారు, మా వదిన బాగుందా? నిక్షేపంగా ఉందమ్మా. కాలు గడుక్కొని రండి బావగారు, భోజనం చేద్దాం. లేదు బావగారు, బయటే తినేసొచ్చాం, కాస్త అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతాడు. అతనితో పాటు కమల్, దీప్తి కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఏమయ్యా, అమ్మాయి రాత్రి జరిగిన గొడవ గురించి వాళ్ళ నాన్నకి చెప్పుంటుందనుకుంటా. అది మాట్లాడడానికి వచ్చాడేమో. ఏమోనే, రేపు మాట్లాడితే తెలుస్తుందిలే. ఒరే వంశీ, ఒకవేళ మీ మామగారు రేపేమైనా అన్నా నువ్వేం పట్టించుకోకు. కూతురు కాబట్టి ఆయనకు ఆ మాత్రం కోపం ఉంటుందిలే. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకురాకు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. పెద్దవాళ్ళం, మేమేం చెప్పినా మీ మంచికే. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తానులే. ఇక తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.